హాయ్ జై. ఇదేంటి, నేను ఎప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తానా అని ఎదురు చూస్తూ నేను రాగానే అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకునే నా కొడుకు ఎందుకిలా డల్గా ఉన్నాడో? ఏమై ఉంటుంది? జై, ఏంటమ్మా ఏమైంది? చెప్పమ్మా, ఏమైంది? ఎందుకిలా ఉన్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏంట్రా ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు నిన్ను? చెప్పమ్మా, ఎవరు నిన్ను కొట్టింది? నేనే. నువ్వు కొట్టావా? అవును, నేనే. అరే, అన్నేని నీకంటే పెద్దవాణ్ణి ఎందుకు కొట్టావు? నీ ప్రశ్న ఎందుకు కొట్టానన్నా, పెద్దవాళ్ళని కొట్టానన్నా? ఏంటి, ఏమైందే నీకు? పెద్దవాళ్ళతో ఇలాగిన మాట్లాడేది? నేను అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? అడుగమ్మా, నువ్వే ప్రశ్న అడిగినా నా దగ్గర సమాధానం ఉంది. అలాగే నేనే ప్రశ్న అడిగినా నువ్వు సమాధానం చెప్పాలి. ఏయ్, తలతిక్కగా మాట్లాడడం మానేసి అన్నేని ఎందుకు కొట్టావా అది చెప్పు. నేను చెప్తానమ్మా. అసలు ఈ నాన్నెవరమ్మా? సంతోషంగా ఉన్న మన మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఆ నాన్న వల్లే ఇంట్లో గొడవ అవుతుంది. ఎవరమ్మా ఆయన? కొట్టినందుకు నేను బాధపడట్లేదు, నాన్న గురించి కొట్టినందుకు నేను బాధపడుతున్నాను. వాట్? నా మీనం వచ్చిందా? ఇది సంతోషపడాల్సిన సిచ్యువేషన్ కాదు సార్, టెన్షన్ పడాల్సిన సిచ్యువేషన్. ఎందుకు? ఎందుకంటారేంటి సార్? మేడం గారు ఆవేశం చూస్తుంటే మీతో గొడవ పడ్డానికే వచ్చినట్టున్నారనిపిస్తుంది. పర్వాలేదు రవి, రానివ్వు, మాట్లాడతాను. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్. ఆల్రెడీ గుళ్ళో మేడం గారు మీతో గొడవ పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైనా గొడవ జరిగితే మీ మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది సార్. నా మాట వినండి, మీరు ఎదురు పడకండి సార్. నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి పంపించేస్తాను. అది కాదు రవి, నేనే తనతో మాట్లాడను, నువ్వెలా మేనేజ్ చేస్తావు? ఏదో ఒక విధంగా నా చావు నేను చస్తాను సార్. మీరు కొంచెం దూరం నుంచి గమనించండి. మేడం గారు ఏం మాట్లాడతారో తెలుసుకుని అవసరమైతే మీరు వచ్చి మాట్లాడుదురు గాని ఏదైనా తేడా అనిపిస్తే నేను ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేస్తాను. అది కాదు రవి. సార్, మేడం గారు వచ్చేస్తారు, మీరు త్వరగా పక్కకి వెళ్ళండి.
ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరూ లేరండి. ఎవరూ లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు? వామ్మో, ఈ టెన్షన్లో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అంటే నేనొక్కదాన్నే ఉన్నాను, ఎవరూ లేరు అని చెప్తున్నాను. నువ్వెవరు? పని మనిషిని. మీ సార్ ఉన్నారా? సార్తో పనేంటో ముందు చెప్పండి, ఉన్నారో లేదో తర్వాత చెప్తాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పనిని బట్టి సార్ ఉన్నారో లేదో చెప్పడం ఏంటి? మీ సార్తో మాట్లాడాలి. ముందు మీరు విషయం చెప్తే నేను సార్కి చెప్తాను. నిన్నే అడిగేది, మీ సార్ ఉన్నారా? లేరండి. ఏయ్, అటు తిరిగి సమాధానం చెప్తున్నావేంటి? ఇటు తిరుగు. పరాయి స్త్రీలకి నేను మొహం చూపిస్తూ మాట్లాడనండి. ఆడదానివి మగవాళ్లతో అలా మాట్లాడుతున్నావంటే అర్థం ఉంది. ఆడదానివై ఉండి సాటి ఆడదాంతో మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? అది వంశాచారం అండి. ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా? అప్పుడప్పుడు మాకుంటాయండి. అప్పుడప్పుడు ఉండటం ఏంటి? ఎప్పుడో మా తాతల కాలం నాటి ఆచారం అన్నమాట. సర్లే, నాకెందుకు కానీ ఆయన ఉన్నారా? ఆయనంటే ఎవరండి? మీ ఆయన? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మా ఆచారం ప్రకారం ఆయన అంటే భర్త. మీ గురించి నాకేం తెలుసు? ఆయన అంటే ఎవరో చెప్పొచ్చు కదండి. అదే ఆయనంటే ఆయనే. అదేనండి, ఆయన అంటే ఎవరు? క్లియర్గా చెప్పొచ్చుగా, మాకు తెలుస్తుంది. కనీసం పేరైనా చెప్పండి. మాట్లాడరేంటండి? దూరం కావాలా నన్నే విడిచి, వేరైపోవాలా అన్నీ మరిచి, ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి